దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గతించిన దినాలన్నీ దేవుడు మనల్ని కాపాడి మరొక శ్రేష్టమైన దినాన దేవుని మహింపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నుంచి మనం మరొక పుస్తకాన్ని ధ్యానం చేద్దాం. రూతు గ్రంథం. రండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుదాం. న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహల్యోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండేరి. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవానికి వందనాలు. వాక్యం మీది మాట్లాడేది మీరు. మీ మాటల చేత మీరే మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ రూతు గ్రంథం, దీని పరిచయముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఇది 8వ పుస్తకం. ఎన్నో పుస్తకం? మనం పరిశుద్ధ గ్రంథంలో భక్తుల పేర్లుతో చాలా పుస్తకాలు ఉన్నాయి. సమూయేలు గ్రంథం అని, యోబు గ్రంథం అని, తర్వాత ప్రవక్తల పేర్లు ఎజ్కేలు, ఇర్మియా, యెషయా, అలాగే చిన్న ప్రవక్తల పుస్తకాలు చాలా ఉన్నాయి. అయితే స్త్రీలుగా 2 పుస్తకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి, మొదటిది రూతు గ్రంథం అయితే రెండవది ఎస్తేరు గ్రంథం. ఈ రూతు గ్రంథంలో దాదాపు 4 అధ్యాయాలు మనకు కనపడతాయి. 84 వచనాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ మోయాబు ప్రాంతము గురించి ఈ అధ్యాయంలో, ఈ వచనాల్లో 18 వచనాలు మోయాబు దేశం గురించి మాట్లాడితే, దరిదాపుగా మిగతా వచనాలన్నీ కూడా బెత్లెహేములో జరిగినటువంటి సంఘటనలు. చూడండి, మనకి తెలిసినటువంటి రూతు గ్రంథం మనకి తెలిసినటువంటి పరిచయమైనటువంటి గ్రంథమే. ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు, వారికి 2 పిల్లలు ఉన్నారు. ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వేరే ప్రాంతానికి వెళ్ళి ఒక 10 సంవత్సరాలు ఉన్నారు. తన 2 కుమారులకు పెళ్ళిళ్ళు చేశారు. అయితే కుటుంబ యజమాని చనిపోయాడు, అలాగే 2 కుమారులు చనిపోయారు. అప్పుడు మరలా బెత్లెహేములో, అంటే ఉండి వచ్చిన ఊరిలో సమృద్ధి ఉంది అని తెలిసి మరలా ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిన తర్వాత వారి జీవితంలో సమృద్ధిని దేవుడు ఎలా ఇచ్చాడో ఈ పుస్తకం మనకు తెలియచేస్తూ ఉంది. సరే, ఈ పుస్తకములో నుంచి మూల వాక్యం ఏంటి అంటే, రూతు గ్రంథం మొదటి అధ్యాయంలో 16వ వాక్యాన్ని మనం చదివితే, అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు
నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదు. ఈ వచనం ఈ రూతు గ్రంథానికి మూలమైనటువంటి వాక్యం. ఒక ముగ్గురు వ్యక్తులు దీనిలో ప్రాముఖ్యమైనటువంటి ముగ్గురు వ్యక్తులు కనపడతారు. వారిలో నయోమి, అలాగే రూతు, బోయాజు. ఈ వాక్యంలో ఈ గ్రంథానికి మూలమైనటువంటి వాక్యం ఒక మాటలో, ఒక పదంలో చెప్పాలి అంటే బంధువు, లేకపోతే సమీప బంధువు అన్నది చాలా ప్రాముఖ్యమైన మూల పదం. సరే, ఈ మనం ఎలిమెలేకు అంటే అర్థం ఏంటి మనం అని ఆలోచిస్తే, దేవుడే నా రాజు అని ఎలిమెలేకుకు అర్థం మనం చెప్పొచ్చు. సరే, నయోమి అంటే అర్థం చెప్పండి. నయోమి అంటే అర్థం మధురము, మధురమైన. అందుకని అంటుంది కదా నయోమి, నన్ను నయోమి అని అనక నన్ను మారా అనండి. అంటే నయోమి అని అంటే మధురమైన అని అర్థం. సరే, ఈ మాటలో బెత్లెహేము అని అంటే రొట్టెల ఇల్లు. దానికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు. అలాగే ఈ మాటల్లో మోయాబు అని అంటే నా తండ్రి నుండి అని అర్థం. మహల్యోను, కిల్యోను అనగా మహల్యోను అంటే వ్యాధిగ్రస్తుడు, కిల్యోను అంటే క్షీణించుచున్న, ఓర్ప అంటే మెడవంచని లేకపోతే జడలు గలది అని అర్థం. సరే, రూతు అంటే ఏమనుకుంటున్నారు చెప్పండి? రూతు అంటే సంతృప్తి లేకపోతే స్నేహము అని అర్థం. నయోమి అంటే చెప్పాం కదా మధురమైన, మారా అంటే చేదు, బోయాజు అంటే బలవంతుడు, ఒబేదు అంటే సేవకుడు అని అర్థం. దీనిలో ఉన్న వ్యక్తులకి మూల పదాలు చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తులను పోలికగా పోలిస్తే, ఒక పోలికగా మనం పోల్చుకుంటే రూతుని ఎలా పోల్చొచ్చు అని అంటే, అన్య జనాంగములో నుండి ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుని లేకపోతే ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగానికి సాదృశ్యంగా ఎవరు కనపడతారంటే రూతు కనపడతారు. ఎలాంటి జనాంగం? అన్య జనాంగములో నుండి ప్రభు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జనులకు సాదృశ్యంగా రూతు కనపడితే, నయోమి దేవుని విడిచిపోయిన ఇశ్రాయేలీలకు సాదృశ్యంగా కనపడతారు. దేవుని బిడలే విడిచిపెట్టినటువంటి వారికి సాదృశ్యంగా నయోమి కనబడుతుంది. బోయాజు ఒక రక్షకుడిగా, ఒకవేళ బోయాజును పోలికగా పోలిస్తే విడిపించడానికి, నడిపించటానికి, స్వాస్యమునివ్వడానికి బోయాజు యేసుక్రీస్తు వారికి పోలికగా మనం చూస్తాం. ప్రతి అధ్యాయంలో కూడా ప్రేమ అనే మాట ఉండదు, కానీ ప్రేమను గురించినటువంటి సందేశం మాత్రం ఈ అధ్యాయాల్లో 4 అధ్యాయాల్లో కూడా మనం చదువుతాం. సరే, గమనించండి, ఈ మాటల్లో మనం ఈరోజు ఒక వ్యక్తిని గురించినటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, ఈ రూతు గ్రంథం మొదటి వాక్యంలో చెప్పబడుతున్న మాట, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా. చాలు, ఈ మాటలో న్యాయాధిపతులు ఏలిన దినాలు. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం ధ్యానం చేస్తూ వచ్చాం. అంటే దేవుడు వారిని రక్షించటానికి, దేవుడు వారిని నడిపించటానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. ఆ దినాల్లోనే ఈ యొక్క సందర్భం కూడా జరిగింది.
సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఉంచడానికి గల కారణం ఏంటంటే వాటి నుంచి మనం కొన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ రూతు గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు నేర్పించునుగాక. చూడండి, న్యాయాధిపతులు ఏలిన కాలంలో మనం చివరి అధ్యాయాలు చదువుతూ వచ్చాం. వారికి రాజు లేడు కాబట్టి వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. అందుకని న్యాయాధిపతులు 21-25 వాక్యంలో కనబడుతున్న ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. అంటే ఆ దినాలే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వస్తున్న ఆ దినాల్లో ఒక కుటుంబం ఉంది. ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే మరొక ప్రాంతానికి వెళ్ళారు. చూడండి, ఈ మాటను బట్టి నేనేమంటానంటే స్వచిత్తము మీద ఆధారపడిన నయోమి. ఈరోజు మనం నయోమి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ మాట చెప్పండి అందరూ. స్వచిత్తము మీద ఆధారపడిన నయోమి. దేని సొంత చిత్తం. ఇప్పుడు చాలామంది ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారు. ఇప్పుడు బెత్లెహేములో నుంచి వీరు ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు ప్రాంతానికి వెళ్తున్నారు. మోయాబు ప్రాంతం శపితమైన ప్రాంతం. ఇప్పుడు వీరు రొట్టెల ఇల్లు అంటే జీవపు రొట్టె కలిగిన ఆ ఇంటిని విడిచిపెట్టి వీరు ఎక్కడికి వెళ్తున్నారంటే శపితమైన ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అందుకని ఈ మాటలో దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు. ఏ ప్రయాణం కాదు వీళ్ళది? దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుని చిత్తం కంటే ఒకవేళ మన చిత్తం నెరవేర్చుకోవడానికి కొన్నిసార్లు వెళుతూ ఉండొచ్చు. అందుకనే ఈ మాటలో స్వచిత్తము మీద ఆధారపడినటువంటి నయోమిగా మనం చూస్తాం. సొంత చిత్తం అంటే ఆ మాటలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉండట్లేదు, కానీ ఉండకూడనటువంటి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. సొంత ఆలోచన ఏం చేస్తుందంటే కొన్నిసార్లు నష్టాన్ని తీసుకొస్తుంది. అందుకనే స్వచిత్తం చేస్తే వారు నలుగురుగా వెళ్ళారు, 6 అయ్యారు. 3 రావాలి, కానీ ఒకళ్ళు విడవబడ్డారు, 2 వచ్చారు. అంతే కదా? వెళ్ళింది ఎంతమంది? 4. అంటే కుటుంబం వెళ్ళారు. ఓ 10 సంవత్సరాలు ఉన్నారు. ఎంతమంది వచ్చారు? అక్కడ ఎంతమంది చచ్చిపోయారు? 3 చచ్చిపోయారు. అంటే ఎలిమెలెకు చనిపోయాడు, తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు 3 రావాలి. అయితే ఎంతమంది తిరిగి వస్తున్నారంటే 2 తిరిగి వస్తూ ఉన్నారు. సరే, ఈ మాటలో స్వచిత్తము మీద ఆధారపడటం అంటే దేవుని చిత్తం ఉందో లేదో కానీ వారు మాత్రం దేవునికి ఇష్టమైన ప్రయాణం చేయలేకపోయారు. ఈ మాటలో నేను అంటాను, సొంత నిర్ణయం వారి కుటుంబంలో ఏం చేసిందంటే మధురమైన జీవితాన్ని మారాగా మార్చేసింది. సొంత నిర్ణయం మధురంగానే ఉంది అంతకుముందు దాకా, కానీ ఏమైపోయిందంటే మారాగా మార్చబడింది. అవ్వ ఆదాములను దేవుడు ఏదోను తోటలో ఉంచి ఈ ఏదోను తోట అంతా మీదే అన్నాడా? అన్నాడు. 6వ వాక్యములో, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఈ మాట కనబడుతుంది. చదవండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనదిని వివేకమిచ్చు రమ్యమైనదియు నైనా ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. చాలు, అతడు కూడా తినెను.
ఇప్పుడు ఈ నిర్ణయం సొంత నిర్ణయమా, దేవుని నిర్ణయమా? హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇది సొంత నిర్ణయమా, దేవుని నిర్ణయమా అంటే అవ్వ తీసుకున్నది సొంత నిర్ణయమే. ఆ సొంత నిర్ణయాన్ని బట్టి వారి అనుకుంది ఇది కన్నులకు రమ్యమైనదిగా, లేకపోతే అందమైనదిగా అనుకుంది. అయితే ఆ సొంత నిర్ణయం ఏం చేసిందంటే ఏదోను తోటలో నుంచి వారు బయటికి రావడానికి కారణమే. సొంత నిర్ణయమే, స్వచిత్తమే. మనకి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం మనకు కనబడుతుంది. మొదటి గ్రంథం 13వ అధ్యాయం ఒకసారి 9వ వాక్యం చదివితే, దహన బలులు సమాధాన బలులు నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సమూయేలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుట చూచి నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడుండుట నేను చూచి. చాలండి. ఇక్కడ బలి అర్పించాల్సింది ఎవరు అనంటే సమూయేలు యాజకుడు కాబట్టి సమూయేలు అర్పించాలి. సౌలు రాజు పని చేయాలి. కానీ ఒకవేళ జనులు వెళ్ళిపోతున్నారు కాబట్టి నేనే బలి అర్పిస్తాను అని చెప్పి సాహసించి యాజకుడు చేయవలసిన పని ఎవరు చేశారంట? సౌలు చేశారు. అందుకనే అక్కడికి వచ్చి సమూయేలు నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతూ ఉంటా. అలాగే అక్కడ అయ్యా ఫిలిష్తీయులు వచ్చి పడతారేమో యుద్ధం చేయడానికి, ఒకవేళ మనం వారి మీద యుద్ధానికి వెళ్ళాలి కదా, అందుకని ముందుగానే నువ్వు రాకపోవటం ఆలస్యమైపోయిందని చెప్పి నేను బలి అర్పించాను అని అంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత సమూయేలు ఇట్లా అంటూ ఉంటాడు. చూడండి 13వ వాక్యం, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి గనుక నీ రాజ్యము ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. తన సొంత నిర్ణయం ఏం చేసిందంటే రాజ్యాన్ని నిలవనీయకుండా చేసింది. దేవుడు తలంచాడంట ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచడానికి. దేవుడే తలంచాడు. సౌలు జీవితంలో దేవుడే రాజుగా ప్రతిష్ఠించాడు. అయితే సొంత నిర్ణయం ఏం చేసిందంటే ఆ విధానాన్ని, ఏ విధానాన్ని? దేవుడు తలంచిన దాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాం. అయితే రాజ్యము నీ దగ్గర నిలవదు. ఎందుకు నిలవదు అన్నాడంటే దేవుడు యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒక మనిషిని కనుగొన్నాడు. నీవైతే నువ్వేం చేసావంటే ఆజ్ఞాపించిన దానిని నీవు గై కొనకపోతివి గనుక. ఒకే మాట చెప్పింది ఎవరు అంటే సమూయేలే, చేసింది సౌలే. కానీ అక్కడ అంటాడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవేం చేయలేదంటే గై కొనకపోతివి. ఈరోజు దేవుడిచ్చిన మాట, దేవుని మాట మనం గై కొందుముగాక. చెప్పేది ఒకవేళ సేవకుడే, సేవకుని నోట దేవుని మాట ఉండునుగాక. ఆ మాటను మనం గై కొనాలి. సేవకుని నోట వచ్చే ప్రతి మాట దేవుడు మనల్ని బలపరచటానికి ఇస్తున్న మాటగా తీసుకుంటే, ఒకవేళ అనుకున్నాడు సమూయేలే కదా, నేను రాజును కదా, ఆయన స్థానం నాకన్నా తక్కువ కదా అని అనుకున్నాడేమో, వెళ్ళి బలర్పించేశాడు. సమూయేలు వచ్చి అంటున్నాడు నువ్వు అవివేకపు పని చేశావు. దేవుడు నిన్ను రాజుగా స్థిరపరచాలనుకున్నాడు, కానీ నీవేం చేసావంటే ఈ అవివేకపు పని చేసిన కారణాన ఇక నీ రాజ్యం ఉండదు. దైవ చిత్తానుసారమైన మనస్సు గల ఒక మనిషిని దేవుడు కనుగొన్నాడు.
ఇక నీ రాజ్యము నిలవదు, నీ దగ్గర నుంచి దేవుడు తీసేసుకుంటాడు. ఈ మాటల్లో స్వచిత్తం ఏం చేసిందంటే తన జీవితంలో నష్టాన్ని కలిగించింది. యోనా కూడా సొంత నిర్ణయమే తీసుకున్నాడు. యోనా తీసుకున్న సొంత నిర్ణయం ఏంటి చెప్పండి? దేవుడు ఓ పక్క వెళ్ళమంటే నినివేకి వెళ్ళమన్నాడు. ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు. అంటే సొంత నిర్ణయమే ఏం చేసిందంటే తను చాప గర్భములో 3 రోజులు ఉన్నాడు. అంటే కష్టపడ్డాడంటారా? గాలి లేక, నీళ్ళు లేక, తిండి లేక, అది వేరే విషయం. మళ్ళీ చాప కూడా కష్టపడిందంట. మరి ఆజ్ఞాపించాడుగా దేవుడు, నువ్వు దాన్ని జీర్ణించుకోవద్దు, మెంగొద్దు, కక్కొద్దు, తర్వాత కక్కాలి 3 రోజుల తర్వాత. అది 3 రోజులు ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఒకవేళ ఆ తుఫాను రావడానికి గల కారణం కూడా యోనానే కదా. మాట వినకపోవటం, సొంత నిర్ణయం. అంటే ఓ చోటుకు వెళ్ళు అని అంటే లేదు నేను ఇంకో చోటుకు వెళ్తానంటే దేవుడు అక్కడ అనేకమైన ప్రతికూలతలు ఏర్పాటు చేస్తూనే వచ్చాడు. నువ్వు ఉండాల్సిన చోట ఉండకుండా ఇంకో చోట ఉంటాను అని అంటే వీరి జీవితంలో కూడా అదే జరిగింది. వీరు ఎక్కడుండాలి? బెత్లెహేములో ఉండాలి. లేదు మేము ఎక్కడుంటాం, ఇక్కడ కరువు వచ్చేసింది అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు దేశానికి వెళ్ళారు. అందుకనే మొదటి మాట, నయోమి జీవితంలో స్వచిత్తము మీద ఆధారపడిన నయోమి. అందుకనే ఈ స్వచిత్తములో దేని మీద ఆధారపడిందంటే దేవునికి ఇష్టమైన ప్రయాణం కాదు, ఆ ప్రయాణమే చేసింది. రెండవది, అన్ని జనులలో వారిని ఏం చేయకూడదంటే వీరు వివాహం చేసుకోవద్దు అంటాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వాక్యం. నీవు వారితో వియ్యమందకూడదు, వారి కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరించకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వాడు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. చాలు. ఈ మోయాబు ఎలాంటిదంటే శపితమైన ప్రాంతమే అన్నాం కదా. అందుకనే అన్యజనులతో వారి స్త్రీలకు నువ్వు ఏం చేయకూడదంటే పెళ్లి చేసుకోకూడదు అన్నమాట. ఇప్పుడు వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళటం మొదటిది. రెండవది, అన్యజనులైనటువంటి ఆ స్త్రీలతో వీళ్ళు ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకున్నారు. ఇది శపితమైన ప్రాంతం. చూడండి, మనం సంఖ్యాకాండంలో కూడా 22వ అధ్యాయం 26వ వాక్యం చదువుదాం. 22. యెహోవా దూత ముందు వెళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు ఒకసారి 22వ అధ్యాయం 6వ వాక్యం కూడా చదవండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము చదవను, ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేదును. ఏలయనగా నీవు దీవించు వాడు దీవింపబడునని, శపించువాడు శపింపబడునని నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్ము చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా. చాలు. ఈ సందర్భం మీరు తర్వాత చదివితే ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, బిలాము ప్రవక్త. ఈ ప్రవక్త ఇశ్రాయేలీయులకు ప్రవక్త.
అయితే మోయాబు పెద్దలు వచ్చి ఇశ్రాయేలు ప్రవక్త అయినటువంటి బిలాం దగ్గరికి వచ్చాయా, కొంచెం నీకు ఏమిస్తాం, డబ్బు ఇస్తాం, నువ్వేం చేస్తావంటే మోయాబును దీవించు, ఇశ్రాయేలును శపించు అన్నారు. ఈయన డబ్బు తీసుకుని సరే అలాగే చేద్దాం అని చెప్పి మోయాబును దీవించడానికి వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? గాడిద ద్వారా మాట్లాడించాడు. ఈరోజు గాడిదకు స్వరం వచ్చింది, గాడిద ఏం చేసిందంటే మాట్లాడింది. ఈ మాటల ద్వారా ఏమి నేర్పించాలనుకున్నాడంటే, మోయాబు శపితమైన ప్రదేశం, శపితమైన ప్రదేశాన్ని ఏం చేయకూడదు, అక్కడ ఉండకూడదు. కానీ సొంత చిత్తము మీద ఆధారపడి ఈ కుటుంబం ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళి, సరే స్వచిత్తం మీద వెళ్ళారు. సరే అక్కడ ఏం జరిగింది అని అంటే, రెండవ మాట, సమస్తమును పోగొట్టుకున్న నయోమి. ఏం పోగొట్టుకుంది చెప్పండి? సమస్తం అంటే ముందు భర్తను పోగొట్టుకుంది, తర్వాత ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది. ఒకవేళ ఒక మాట చెప్పాలంటే ఒంటరిగా, ఒకవేళ కోడళ్ళు ఉన్నారు కాదంటలేదు. అయితే కొన్నిసార్లు దేవుడు మానవునికి ఎలా బుద్ధి చెప్తాడు, మానవులకి దేవుడు బుద్ధి చెప్పాలనుకుంటే ఎలా చెప్తాడు చెప్పమంటారా? కరువులు వస్తూ ఉన్నాయి, మానవులకి ఏం చెప్పడానికి, అంతేనంటారా? కరోనా వచ్చింది, ఎవరికి బుద్ధి చెప్పడానికి? అవునంటారా కాదంటారా? కరోనా ఎందుకు వచ్చింది? కరోనా పంపించింది దేవుడా లేకపోతే సాతానుడా? మీరేమనుకుంటున్నారు అమ్మా? అది ఇంకా మంచి సమాధానం. వాళ్ళు పరీక్షించడానికి కూడా వచ్చిందే దేవుడే కదా. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాల ద్వారా మానవునికి బుద్ధి చెప్పాలనుకుంటాడు దేవుడు. ఆమె కొన్ని ప్రతికూలమైన శ్రమల నుంచి దేవుడు బుద్ధి చెప్పాలనుకుంటాడు మానవునికి. శ్రమలు వచ్చాయంటే దేవుడు శ్రమల్లో విడిచిపెడతాడని కాదు, శ్రమ వచ్చినా దాని ద్వారా ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం నుంచి కూడా దేవుడు ఏదో ఒక అవునా అంటారా అనరా మీరు? కొంతమంది దేవుని ఎద్దుకు నడిపించటానికి బలమైన ఏదో దెబ్బ కొడితేనే అలా వచ్చిన వాళ్ళమే మేము కూడా, లేకపోతే ఇక్కడ ఉండేవనం కాదు. హల్లెలూయా. బలమైన దెబ్బ, ఇక ఎవరు చేయలేదు. ఇప్పుడు ఒక 12 సంవత్సరాలు ఒక వ్యక్తి బలహీనతల్లో ఉండి బాగుపడటం అంటే మరి గొప్ప విషయం కదా. ఇప్పుడు అలాంటి బలమైన దెబ్బ తగలకపోతే దేవుని దగ్గరకు వచ్చాం. ఒకవేళ కరువులో వచ్చింది అంటే దేవుని వైపు చూసినట్టయితే బాగుండేదేమో కుటుంబం. కరువు వచ్చింది కదా, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ కరువు వచ్చింది, ఆ కరువులో దేవుని వైపు చూస్తే దేవుడు పోషించేవాడు, అక్కడ సమృద్ధి ఉందని పరిగెత్తారు. చూడండి, వీరు చేసిన ఆ సమస్తాన్ని పోగొట్టుకోవటంలో భర్తను పోగొట్టుకుంది, 2 బిడ్డలను పోగొట్టుకుంది, రిక్తురాలుగా. అందుకనే ఆమె అంటుంది, ఏమంటుందంటే, రిక్తురాలనైపోయాను, నన్ను నయోమి అనొద్దు, నన్ను ఏమనంటే మారా అనండి. మారా అంటే చేదు, నన్ను ఎలా అంటానంటే చేదనండి అని అంటాను. అందుకనే స్వచిత్తము చేస్తే దాని పర్యావస్థానం ఏంటి అంటే సమస్తాన్ని పోగొట్టుకుంటారు. అందుకనే ఒకవేళ దీన్నే దేవుని యొక్క శిక్ష అనుకోండి, లేకపోతే దేవుని పరీక్ష అనుకోండి. ఒకవేళ దేవుడు అక్కడ మానవునికి దేవుడు ఎలా బుద్ధి చెప్పాలనుకున్నాడు అంటే, నేనైతే అంటాను ప్రకృతి ద్వారా దేవుడు బుద్ధి చెప్పాలనుకున్నాడు, శ్రమల ద్వారా బుద్ధి చెప్పాలనుకుంటాడు,
జబ్బు ద్వారా దేవుడు బుద్ధి చెప్పాలనుకుంటాడు. కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటాడంటే బుద్ధి చెప్పాలనుకుంటాడు. ఇలా గడుస్తూ ఉంది. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్లను ప్రయాణమైరి. చాలండి, ఇక్కడ రాయబడిన మాటలో ఆమె కోడళ్ళు ప్రయాణమవుతున్నారు. ఇక్కడ చక్కగా చూడండి, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వింది. ఎక్కడ వింది? ఎక్కడ సమాచారం ఎక్కడ వింది? బెత్లెహేములో సమాచారం మోయాబు దేశములో వింది. నిజమే, బెత్లెహేములో తన ప్రజలకు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడంట, తన ప్రజలను విడిచిపెట్టలేదంట, తన ప్రజలను బలపరుస్తూనే ఉన్నాడంట, తన ప్రజలకు సమృద్ధినిస్తానే ఉన్నాడంట. ఈ ఒక కుటుంబమే కదా బయటకు వచ్చింది, మిగతా వాళ్ళందరూ ఆడున్నారా లేరా? హల్లెలూయా, హల్లెలూయా. మిగతా కుటుంబాలన్నీ ఎక్కడున్నారు? అక్కడే ఉన్నారు. కరువు వచ్చినా అక్కడే ఉన్నారు. కానీ ఈ ఒక్క కుటుంబమే ఎక్కడికి వెళ్ళింది? సొంత నిర్ణయం తీసుకుని వెళ్ళింది, అంతే. అయితే ఆ 10 సంవత్సరాల తర్వాత, మీరు అక్కడ చదివితే 10 సంవత్సరాల తర్వాత అనండి, ఈ 10 సంవత్సరాల తర్వాత నిజమే బెత్లెహేములో సమృద్ధి ఉంది. ఆహారం ఇవ్వడానికి దేవుడు వారిని దర్శించాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె విన్న తరువాత ఏం చేసిందంటే, ఇక బయలుదేరదాం, మనం బెత్లెహేము వెళ్దాం. ఈ మాటను బట్టి నేను అంటాను, దేవుని చిత్తం ఇప్పుడు, దేవుని చిత్తాన్ని చేయడానికి ఇప్పుడు బయలుదేరింది. దేవుని చిత్తము మీద ఆధారపడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ సమాచారం విన్నప్పుడు నాకు ఒకే ఒక ఆలోచన వచ్చింది, తప్పిపోయిన కుమారుడు వలె. హల్లెలూయా. ఎలా తప్పిపోయాడు కదా, అన్నాడు, నా ఆస్తి నాకు ఇచ్చేయి అని చెప్పి తీసుకున్నాడు. స్నేహితులతో వెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. ఎప్పుడైతే పందులు తినే పట్టు తినడానికి సిద్ధపడుతూ ఉన్నాడో అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు దాకా జ్ఞాపకం రాలా. అలాగే ఈమె జీవితంలో కూడా ఎప్పుడైతే మరలా అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ ఆహారం దొరుకుతుంది అని ఎప్పుడైతే విన్నదో, ఇక లేచి తమ కోడను తీసుకుని ప్రయాణం అవడానికి సిద్ధపడింది. చూడండి, ఆమె దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవునికి అప్పగించుకోవడానికి, దేవుని మాట వినడానికి ఎప్పుడైతే బయలుదేరిందో దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. చూడండి, ఆమె అంటుంది, ఆ కోడలు బయలుదేరి ఒక చక్కని మాట అంటుంది. కోడలతోనే బయలుదేరింది. బయలుదేరే ముందు అంటుంది, అమ్మా మీ తల్లుల ఇంటికి మీరు వెళ్ళండి, చనిపోయిన వారి ఎడల, చూడండి ఆ మాట, దయ చూపించున్నట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక. చాలండి, మీరు మీ తల్లుల ఇంటికి వెళ్ళిపోండి. ఒకవేళ ఆమె అంటుంది, నా కుమార్తెలారా మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? నయోమి లాంటి ఒక అత్త, రూతు లాంటి కోడలు ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉండునుగాక. నయోమి లాంటి అత్త అంటే, అత్త కోడల్ని ఏమంటుందంటే నా కుమార్తెలారా అని సంబోధించి, అత్తని కుమార్తెగా చేసుకుంటే చాలా బాగుంటుంది. హల్లెలూయా. కోడల్ని కుమార్తెగా, కోడల్ని కుమార్తెలారా అని మాట్లాడు. చాలా కుటుంబాల్లో కొడుకుని బాగా ప్రేమిస్తారు,
కోడలను మాత్రం ద్వేషిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ అమ్మాయే అయితే వారి తల్లిదండ్రుల కుటుంబాన్ని బాగా ప్రేమిస్తారు, అత్తమామల కుటుంబాన్ని కొంచెం ఏదైనా వ్యత్యాసాలు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్లో మదర్ అంతేనా, ఒకవేళ అత్తనేమంటారంటే మదర్ ఇన్ లా అంటారా అదే మామూలుగా మదర్ ఇంగ్లీష్లో. అలాగే అత్తనేమంటారు, ఏమని రాస్తారు, మదర్ ఇన్ లా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చట్ట ప్రకారం ఆమె నీకు తల్లి. నీకు పుట్టిన ఆల్రెడీ వాళ్ళకేమో రక్త సంబంధం. మదర్ ఇన్ లా అంటే అర్థం ఏంటంటే ఆమె నీకు తల్లి. ఫాదర్ ఇన్ లా అంటే చట్ట ప్రకారం వారు నీకు తండ్రి. ఇది మర్చిపోతున్నారు. ఇప్పుడు అత్త అలాగే కోడలు, ఒక అత్త కోడల్ని ఒక కూతురుగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉండునుగాక. హల్లెలూయా. సరే, ఈ సందేశం అందరికీ అవసరం. ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోయినట్టుంది. వినకపోయినా చెప్పాల్సిన సందేశం చెప్పాల్సిందే. అందరూ అలా ఉండరు, కొందరు ఉంటారు. కానీ మనం చేయాల్సిన పని మనం కూడా చేయాలి. ఆమె దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక కోడలు అత్తని ఎలా చూసుకోగలిగితే బాగుంటుందంటే ఓ తల్లిలా చూసుకోవాలి. ఒక అత్త కోడల్ని కూతురులా చూసుకోవాలి. పాషి గారు మీరు చెబుతున్నారు కానీ ఇవి మా ఇళ్ళలో జరిగేవి కాదు, 100% జరిగేవి కాదు పాషి గారు అంటారా? బయట వాళ్ళ సంగతి వదిలేసేయండి. దేవుని పిల్లలైన మీరు దేవుని ప్రేమను బట్టి అలా ఉండడానికి సిద్ధపడుదురుగాక. పక్కన వాళ్ళని చూసి వాళ్ళు సాధిస్తున్నారు, వీళ్ళు సాధిస్తున్నారు, నేను కూడా సాధిస్తానంటే ఇది కుదిరేది కాదు. కుటుంబ వ్యవస్థ ప్రారంభించింది దేవుడు. కుటుంబాలు కట్టబడడానికి దేవుని వాక్యం పనిచేయునుగాక. ఒక కుటుంబం కట్టబడాలంటే తప్పకుండా వాక్యం పనిచేయాలి. అందుకనే అత్తమామలు ఒకవేళ అల్లుడికైనా తల్లిదండ్రులు అంటాడు. నీ తల్లిదండ్రులు నువ్వు ఎంతగా ప్రేమిస్తావో నీ అత్తమామలను కూడా అంతగానే ప్రేమించాలి. తల్లిదండ్రుల పట్ల నీకు బాధ్యత ఉంది, మరి మీ ఆవిడికి వారి తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదా? అంటే ఆమె బాధ్యత ఆమె నెరవేర్చాలి, నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలంటే అప్పుడు 2 కంబైండ్ అయితేనే నెరవేరుతుంది. లేకపోతే జరిగేది కష్టం. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అన్నట్టు ఉండేది. సరే, సందర్భం వచ్చింది కాబట్టి ఒక నయోమి దేవుని చిత్తము మీద ఆధారపడుతూ ఆమె అంటున్న మాట, నా కుమార్తెలారా మీ తల్లులు ఇంటికి వెళ్ళిపోండి అని అన్నప్పుడు ఓ కోడలు ముద్దు పెట్టుకుని ఇదే మంచి ఛాన్స్ ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి, ఇదే మంచి ఛాన్స్ అనుకుంది. ఓ ముద్దు పడేసింది, చెక్కేసింది. కానీ రూతు ఆమెను హత్తుకుని అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు. ఇది ఎప్పుడు మనం ప్రమాణం చేస్తాం తెలుసా? నేనైతే నా పెళ్లిలో ప్రమాణం చేశా. ఏమని? కలిమిలో సమృద్ధిలో
అన్నిట్లో మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను ఎడబాయకూడదు అని. ఇప్పుడు ప్రమాణాలు గుర్తుండవు కొంతమందికి. సరే, ఇక్కడ ఏమంటానంటే, ఆమె తన అత్తతో ప్రమాణం చేస్తాం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటా. కాబట్టి దేవుని చిత్తము వైపు ఎప్పుడైతే మరలా మలచబడిందో, మరలా దేవుని చిత్తములోనికి ఎప్పుడైతే వెళ్ళడానికి ఇష్టపడిందో, తన జీవితం మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. అందుకనే మొదటి మాట ఏమన్నానంటే, స్వచిత్తము మీద ఆధారపడిన నయోమి. అప్పుడేం జరిగింది? సమస్తాన్ని కోల్పోయిన నయోమి. రెండవ మాట, దేవుని చిత్తము మీద ఆధారపడిన నయోమి. ఇప్పుడేం జరిగిందో చెప్పమంటారా? దేవుని చిత్తము మీద ఆమె ఆధారపడి వెళ్ళిన తర్వాత చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కావుగిట ఉంచుకొని వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదుకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. చాలా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నయోమి ఆ బిడ్డను తన కౌగిట తీసుకుని వానికి దాదీగా ఉండెను. ఆ పొరుగు వారి స్త్రీలు అంటున్నారంట, ఏమన్నారు? నయోమి కొరకు ఒక కుమారుడు పుట్టెనని చెప్పారంట. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనవడే, అంతే కదా, మనవడే. కానీ తన కొరకు దేవుడు ఒక కుమారుని పుట్టించాడు అన్నట్లుగా వారు మాట్లాడారు. ఈ కుమారుని యొక్క వంశములో నుంచే ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు వచ్చారు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, ఆ నయోమి రూతు యొక్క వంశములో నుంచి ఎవరు వచ్చారు? ఓబేదు యెష్షయి తండ్రి. యెష్షయి కుమారుడే, చివరి కుమారుడే దావీదు సంతానములో నుంచి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వారు. ఈ మాటను బట్టి నేను అంటాను, చరిత్రలో నిత్యము నిలిచిపోయిన నయోమి. నీవు దేవుని చిత్తాన్ని చేస్తే నీవు నిలిచిపోతావు. దేవుని చిత్తాన్ని, దేవుని వెంబడిస్తే నీ జీవితం ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ మన గురించి చనిపోయిన తర్వాత మాట్లాడుకోవాలి అని అంటే, హల్లెలూయా, ఈ మాట అంటున్నారు ఏందంటారా? లేదు, అనాలి. మనం జీవించిన తర్వాత మన గురించి ఎదుటివారు మాట్లాడుకోవాలంటే ఏముండాలి? కొన్ని మంచి పనులు ఉండాలి. నిజమే, వారి భక్తి జీవితాన్ని గురించి మాట్లాడుకునే కొంతమంది తల్లులు మన సంఘంలో నుంచి ఉన్నారు. ఆమె ఉన్నారా లేరా? ఒకవేళ జయప్రదమ్మ గారి గురించి చెప్తే చెప్పచ్చు. ఆమె మరణం వరకు దేవుణ్ణి వెంబడిస్తూ ఆ బరియల కార్యక్రమం విషయంలో చెప్తే అద్భుతమే అనుకోవాలి. ఆమె ఇంట్లో బిడ్డలు ఒప్పుకోరు పోయినా మోహన్ బాబు గారు అయితే ఒప్పుకోలేదంట చేయడానికి. అప్పుడు రామానాయుడు గారు ఏమో హాస్పిటల్లో ఉన్నారు. బాబు నన్ను ఇలాగే చేయండి, ఎలా సమాధి కార్యక్రమం ఇలాగే చేయండి అని అంతకుముందు ఎప్పుడు అడిగారంట. అడిగితే మోహన్ బాబు గారు తర్వాత శారదమ్మ గారు వీళ్ళు మాట్లాడుకుంటా వెంకటేష్ గారికి ఫోన్ చేశారంట. వెంకటేష్ గారికి ఫోన్ చేసి, మరి నాయనమ్మ అలా అడిగింది, మరి ఏం చేయమంటారు అంటే, బాబాయ్ ఆమె ఏం కోరుకుందో అదే చెయ్యండి. హల్లెలూయా. ఎవరి ప్రమేయం ఉందో తెలుసా? ఈ బరియల్ కార్యక్రమంలో వెంకటేష్ గారి ప్రమేయం ఉంది.
అది దేవుని ప్రణాళిక. అలా జరిగిన తర్వాత కొంతమంది చనిపోయినప్పుడు మన సరస్వతమ్మ వాళ్ళే ఆ మాట అక్కడ వాడారు, వాళ్ళే సమాధి కార్యక్రమానికి అప్పచెబితే మనం ఏంట్రా, మనం ఎందుకు ఇవ్వకూడదు అన్నారా లేదా? ఆ మాట నాకు గుర్తుంది. అంటే వాళ్ళే సమాధి కార్యక్రమాన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు అని చక్కని బరియల్ కార్యక్రమాలు జరగడానికి కారణం. మరి కొంతమంది ఉన్నారు, ఒకవేళ ముందుగానే అప్పచెప్పుకోవాలా, ముందుగానే ప్లాన్ లేదు, అప్పుడేం చేసాం, నేను వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వచ్చేసా, నా పని అయిపోయింది అన్నట్టుగా. సరే, ఏదేమైనా నేను ఇక్కడ ఒకే ఒక మాట ఏం చెప్తున్నానంటే, మన భక్తిని గురించి తర్వాత తరం మాట్లాడుకోవాలి అంటే మన భక్తి నిలిచిపోయేదై ఉండాలి. హల్లెలూయా. ఒక మాట చదవండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట గుర్తుకొస్తా ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం దగ్గరికి రండి, 4వ వాక్యం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందుయు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. మృతి నొందు కూడా మాట్లాడతారా? చనిపోయి కూడా మాట్లాడతారా? మృతి నొంది ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నాడు. నేను అంటాను, మనం చనిపోయిన తర్వాత మన గురించి కొంతమంది మంచి సాక్ష్యం చెప్పాలి. ఆమె అలా బ్రతకాలి, అలా జీవించాలి. చేసేర్లండి సేవ అన్నట్లుగా మన జీవితాలు ఉండకుండునుగాక. మనం దేవుని కొరకు చరిత్రలో ఆమె దేవుని కొరకు లేకపోతే చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండడానికి గల కారణం దేవుని చిత్తాన్ని చేయడం. అందుకని ఇక్కడ ఒకే ఒక మాట, ఒక 2 లైన్లు చెప్పాలంటే ఈ సందేశం అంతా, స్వచిత్తం చేస్తే సమస్తాన్ని పోగొట్టుకుంటాం, దేవుని చిత్తం చేస్తే చరిత్రలో నిలిచిపోతాం. ఈ మాట అందరూ చెప్పండి. స్వచిత్తం చేస్తే సమస్తాన్ని పోగొట్టుకుంటాం, దేవుని చిత్తం చేస్తే చరిత్రలో నిలిచిపోతాం. గొప్ప విషయాలు కదా. ఈ 2 మాటలు చాలు ఈ పూటకి. ఈ పూటకి ఈ 2 మాటలు చాలు. మన సొంత నిర్ణయాలు కొన్నిసార్లు ఏం చేస్తాయి, సమస్యలకు కారణమవుతాయి. అయితే దేవుని చిత్తం చేస్తే అది సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మన ఆత్మీయ జీవితాలను దేవుడు సిద్ధపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. మా ముందు నయోమిని ఉంచారు దేవా. స్వచిత్తం మీద సొంత నిర్ణయమును బట్టి కొంత నష్టం కలిగిన, సమస్తాన్ని పోగొట్టుకున్న, తిరిగి దేవుడు దర్శించాడు అన్న సమాచారం విని నేను కూడా దేవుని మాట వింటాను అని మరలా బెత్లెహేముకు వెళ్ళినప్పుడు చరిత్రలో నిలిచిపోయే విధంగా మీరు కృప చూపించినందుకై స్తోత్రం. మీ మాటల చేత ఒక్కొక్కరిని బలపరిచారు. ఇవి అన్వయించుకుని మేము నడుస్తూ ముందుకు సాగడానికి మీరే సహాయం చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.